హాయ్ ఫ్రెండ్స్. ఈ ఈ స్లీవ్స్‌ని మనం ఎలా స్టిచ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనకు కావాల్సిన ఫ్యాబ్రిక్‌ని డబల్ ఫోల్డ్ వేసేయండి. ఇలాగా డబల్ ఫోల్డ్ వేసిన తర్వాత కింద లైన్స్ కోసం స్ట్రైట్‌గా రావాలని ఒక స్కేల్‌తో మార్జిన్ గీసేయండి. ఇప్పుడు బుట్ట కావాలి కదా కుచ్చిళ్ళు 3:30 నేను పెడుతున్నాను. మీరు 4 అయినా తీసుకోవచ్చు. నేనైతే 3½ పెడుతున్నా. 6కి లెంత్ ఎందుకంటే 2 ఇంచెస్ కింద పట్టీ వస్తుంది. టోటల్ 8 ఇంచెస్ అవుతుంది. పైన స్ట్రైట్ 3:30 ఎక్స్ట్రా, కింద 3:30 ఎక్స్ట్రా. ఇప్పుడు అసలు హ్యాండ్‌ని మనం డ్రాఫ్ట్ చేసేసేయాలి. మార్క్ చేసిన తర్వాత ఒక హాఫ్ 2½కి కింద గీత పెట్టేసేసిన తర్వాత మనకి హ్యాండ్‌లో ఆర్మ్ హోల్ ఎంతొస్తుంది? 7½ రావాలి నాకు. అందుకే నేను 7½ అంటే 15 ఆర్మ్ హోలు. కింద లెంత్ లూజ్ మాత్రం 4:30. ఇప్పుడు హ్యాండ్ షేప్ ఇచ్చేసేసి కట్ చేసేసుకుందాము. ఖర్చుల కోసం స్కేల్ మంద నేను తీస్తున్నాను. 1½ 2 ఇంచెస్ అయినా ఎవరిష్టం వాళ్ళది తీసేసుకోండి. ఇప్పుడు ఇలా హ్యాండ్ అంతా కట్ చేసేసేయాలి. ఆ ఎక్స్ట్రా 3:30 కూడా అదే లెవెల్‌లో చేసేయాలి. ఇక్కడ మనం టక్స్ అనేది పెట్టేసుకుంటే మనకు కుచ్చిళ్ళు అంతవరకు కుచ్చిళ్ళు 3:30 అంటే 7 ఇంచుల కుచ్చిళ్ళు వస్తుంది మనకి. కింద సేమ్ ఖర్చు పెట్టుకోవాలి అంతే పైన 7 ఇంచుల ఖర్చు పెట్టేసుకున్న తర్వాత కుచ్చిళ్ళు అంతవరకు కుచ్చిళ్ళు మామూలు హ్యాండ్ స్టిచ్చింగ్ లాగా చేసేయాలి. ఇప్పుడు లో కటింగ్ చేసుకుంటున్నాను నేను. లో కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఏది, బ్యాక్ పార్ట్ ఏది తెలుసుకోవడం కోసం నేను ఇంటూ మార్క్ పెట్టేశాను. పట్టీ కూడా సేమ్ పట్టీ. ఆ పట్టీ లెంత్ నేను కట్ చేసేసి పట్టీ రివర్స్‌లో తిప్పేసుకున్న తర్వాత ఇలా షేప్ వస్తుంది కదండీ! వి షేప్‌లా కుట్టాలి. వి షేప్ కుట్టిన తర్వాత కుచ్చులకి నేను 3:30 తీసాను కదా! ఆ 3:30 మందం నేను కుచ్చులు పెట్టేసి ఆ షేప్‌లో కింద హ్యాండ్ జాయింట్ చేసేసాను. ఇప్పుడు అది పైకి లెగవకుండా కింద జాయింట్ చేసేస్తున్నాను హ్యాండ్. ఇప్పుడు సేమ్ అదే హ్యాండ్ 2 హ్యాండ్స్ నేను జాయింట్ చేసేసి బాడీకి నేను ఫ్రాక్ అనమాట ఇది. ఫ్రాక్ బాడీకి జాయింట్ చేశాను. ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఇది. ఇలా థ్రెడ్ పెట్టుకున్నాను. ఇంతే అండి. ఎలా ఉంది? మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఫాలో అవ్వండి నా ఛానల్‌ని. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.